హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. దోస్తులు, మేనత్త కూతురు పార్ట్ 6తో మీ ముందుకు వచ్చేసాము. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. మరి మేనత్త కూతురు పార్ట్ 6లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, అలాగే కామెంట్లో వీడియో ఎలా ఉందో తెలియజేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు, హైప్ చేయండి మా వీడియోస్ని. చెల్లెమ్మ పద, నా మేనకోడలు మనసు మారకముందే మన ఇంటికి వెళ్ళిపోదాం. అన్నయ్య, ఇప్పుడేనా? మేం బట్టలేం సర్దుకోలేదు, నువ్వు భోజనం చేయవా? ఇంకా వంట సంగతి కూడా చూడలేదు. అవన్నీ ఏమొద్దమ్మా, బట్టలు అన్నీ నేను అక్కడ అరేంజ్ చేస్తాను. ముందు మన ఇంటికి పదండి, నేను మీకు కడుపు నిండా భోజనం పెడతాను. నా చెల్లెమ్మకు నా చేత్తో తినిపిస్తాను. అన్నయ్య, వదిన ఏమంటుందో? వదిన గురించి నీకు తెలిసిందే కదమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు, ముందే చెప్తున్నాను. స్వాతి, నీకు ముందే చెప్తున్నానమ్మా, నా భార్యది ఓర్వలేనితనం. నిన్ను కానీ మీ అమ్మను కానీ ఏమైనా అంటే అస్సలు ఊరుకోవద్దు. ఇది మా మామ ఇల్లు అని చెప్పండి. నేను అలా పెద్దవాళ్ళపైకి ఎదురు తిరగలేను మామయ్య. సరే, మరి తను ఏదన్నా మీరు పట్టించుకోవద్దు. అలాగే మామయ్య. మరి బావగారు? వాణ్ణి నువ్వు వెళ్ళాక చూస్తావుగా, పదండి. మామయ్య, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఆటో నడుపుతారు, ఆటో పంపించమని చెప్తాను. వద్దు తల్లి, కార్ తెచ్చాను, కార్లో వెళ్దాం. మామయ్యది ఆటోలో వెళ్ళే స్థాయి కాదమ్మా. అమ్మ, నాకు భయం వేస్తుంది. ఏం కాదమ్మా, మామయ్య ఉన్నాడుగా. రా తల్లి, ఇదే మన ఇల్లు. అన్నయ్య, మన పాతిల్లు ఇక్కడే ఉండాలి కదూ? అవునమ్మా, పాతిలు తీసేసి కొత్తిల్లు కట్టాను. వేరే చోట కూడా కట్టొచ్చు కానీ నాకు ఇక్కడే చాలా బాగుంటుంది. అదిగో అక్కడ చూడు, మనం చిన్నప్పుడు ఆడుకున్న చెట్టు కూడా ఉంది. అవునన్నయ్య, ఆ చెట్టు అలాగే ఉంది. పాతి, ఆ చెట్టు చూడు, అన్నయ్య నన్ను అక్కడ ఉయ్యాల కట్టి ఆడించేవాడు. ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అన్నయ్య ఇక్కడికి రాగానే. ఇల్లు కూడా చాలా పెద్దగా కట్టావన్నయ్య. అవునమ్మా, చాలా పెద్దగా ఉంది ఇల్లు. ఇక నుంచి ఇది మన ఇల్లు. స్వాతి, నువ్వే ఇంటికి రానివి. రండి, ఇక నుంచి మనం అందరం ఇక్కడే ఉండబోతున్నాం. అన్నయ్య, వదిన అగోయ్య వాళ్ళు బాత్రూంలో గడిగేటోళ్ళు వచ్చిండ్రా? వదిన, బాగున్నావా? ఈ బాత్రూంలో గడిగే వచ్చిన అన్నదినే అంటది. ఏవైతే ఇది ఇంట్లోకి ఎందుకు వచ్చిండ్రు అట్నాడు రౌతలకి? ఇది మన ఇంట్లోకి మళ్ళీ ఎందుకు దాపరించింది? నన్ను ఎందుకు కొడతావు? ఎక్కువ తక్కువ ఆగినావంటే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా. ఇంకో చెంప వలగొట్టమంటావా? మర్యాదగా వాళ్ళని ఇంట్లోకి రమ్మంటావా? ఏం రమ్మనుడేంది? ఏమన్నా వేసుకొని సాగుండ్రి. శని వదిలింది, మంచిగా డెవలప్ అయినాం అనుకుంటే మళ్ళీ అడుగు పెట్టింది. కథం, ఇంకెంత దరిద్రం మొదలైందో ఇక. నా జుట్టు ఎందుకు పట్టుకున్నావు? విడిచిపెట్టు. ఎక్కువ తక్కువ వాగినావనుకో ఇట్లనే బయటకు గెంటేస్తాను నేను ఇప్పుడు. వస్తే దరిద్రదానా, నువ్వు వచ్చినావు చూసినావా? నాకు దెబ్బలు మోపోయినాయి మళ్ళా నీతోటి. నువ్వు చేయబట్టే నా చెల్లి ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డది. వద్దన్నయ్య, అలా చేయకు, నేను వెళ్ళిపోతాను. నేనేం చేసినా దాని దరిద్రం, దాని కర్మ గట్లా రాసి పెట్టున్నది. లోపలికి రమ్మంటావా? నిన్ను బయటకు గెంటేయనా? రాండ్రి లోపలికి పోండ్రి. వదిన, సారీ వదిన, మేము వెళ్ళిపోతాము. నువ్వు పోయి మీ అన్నతోటి ఇంకా నాకు దెబ్బలు పడిపోయన్నాను చూస్తానవా అని. లోపలికి పోండ్రి, లోపలికి పోండి. కాలు మొక్కితే పోతా, అవే పో, లోపలికి పో. మంచిగా విలువు. అమ్మ, దొరసానులు ఇద్దరు రాండ్రి లోపలికి. ఇంకో పిల్లవతి నా కూతురు వదిన. పోండి ఇద్దరు లోపలికి పోండి. అన్నయ్య, చాలన్నయ్య, ఇంకా విడిచిపెట్టు ప్లీజ్. అసలు నా మీద ఎప్పుడు చేయి చేసుకోలేవు నువ్వు, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నాకు నా చెల్లి వచ్చిందే, ఇన్ని రోజులు ఒంటరి వాణ్ణి, ఇప్పుడు నాకు బలం వచ్చింది. ఇవాళకైతే ఇద్దరు ఈ రూమ్లో ఉండండి, ఈ రూమ్ నాదే. ఎందుకు బాధపడుతున్నావమ్మా? ఏంటన్నయ్య నువ్వు వదినని అలా చేసుకున్నావు? అసలు నీ గుణం అలాంటిది కాదు. ఏం చేయను తల్లి, లేకపోతే మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వదు. తన గురించి నాకు చాలా తెలుసు. నేను ఇప్పుడు కానీ ఇలా చేయకపోతే ఎప్పటికీ నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టలేవు. అలా అని వదిన మీద చేసుకుంటావా అన్నయ్య? అది మా ముందు. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు తల్లి, నేను తనని ఎప్పుడు కొట్టలేదు, ఇదే చివరిసారి. మళ్ళీ వదినతో ఎప్పుడు ఇలా చేయనని నాకు మాట ఇవ్వన్నయ్య. మాటిస్తున్నాను తల్లి, నా భార్యని ఇంకోసారి అలా ఎప్పుడు చేయను. ఇది తప్పని పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చింది. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోకండి, మర్చిపోండి. నేను భోజనం అన్నీ ఇక్కడికే పంపిస్తాను,
ఈ రోజంతా ఇక్కడే ఉండండి. టీవీ ఉంది, పెట్టుకొని చూడండి. నువ్వు ఇక్కడే ఉండన్నయ్యా. నాకు కొంచెం పని ఉంది తల్లి, మళ్ళీ వస్తాను. మీరేం భయపడకండి. ఒక పని మనిషిని ఇక్కడ కూర్చోబెట్టి వెళ్తాను. ఏం కావాలన్నా తనే చూసుకుంటుంది. స్వాతి, అమ్మ జాగ్రత్త. ఏంటమ్మా ఇది? ఇంట్లో అడుగు పెట్టగానే అలా చేసింది తను. అన్నయ్య చెప్పాడుగా తల్లి, వదిన అలాంటిదే, పట్టించుకోవద్దని చెప్పాడు కదా మామయ్య. ఒక్కసారి భయమేసింది తనని చూస్తే. అమ్మమ్మ నన్ను చూసి బాత్రూంలు కడిగే వాళ్ళ అని అంటుంది ఏంటి? బాత్రూంలు కడిగే వాళ్ళైతే ఏంటి? వాళ్ళు మనుషులు కాదా? తను ముందు నుంచే డబ్బు మనిషి తల్లి, తను అలాగే మాట్లాడుతుంది. మరి నువ్వు తెలుసు కదా అమ్మ తనకి, నిన్నెందుకు గుర్తుపట్టలేదు? నన్ను గుర్తుపట్టినా తను కావాలనే అలా అంటుంది. సూటిపోటి మాటలతో ఎప్పుడూ నన్ను బాధ పెడుతూ ఉండేది. నాకు అందుకే అన్నయ్య దగ్గర అస్సలు ఉండాలనిపించలేదు. మీ నాన్నని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి బయటపడ్డాను. లేకపోతే అన్నయ్యని ఎలాగైనా ఒప్పించేదాన్ని, అన్నయ్య దగ్గర సంతోషంగా ఉండేదాన్ని. ఈవిడేనా అమ్మ నాకు కాబోయే అత్తగారు? ఎలా ఉండగలనమ్మా నేను ఇక్కడ? ఇంత పెద్ద భవనం, ఇంత పెద్ద గది, అయినా వీళ్ళ మనసులేంటి ఇంత చిన్నగా ఉన్నాయి? మామయ్య ఉన్నాడుగా తల్లి, మామయ్యని చూసి ఇవన్నీ ఓర్చుకో. రాజ్, ఎందుకు రమ్మన్నావురా? కూర్చోరా, చాలా హెడేక్గా ఉంది. నీతో చాలా మాట్లాడాలి. దేని గురించిరా? డాడీ హెల్త్ మంచిగానే ఉంది కదా ఇప్పుడు. 4 రోజులు అయింది, డిశ్చార్జ్ కూడా అయిండు. డాక్టర్ నో వరీస్ అని చెప్పాడుగా, ఇంకా దేనికి టెన్షన్? డాడీ గురించి కాదురా, డాడీ ఇప్పుడు బాగానే ఉన్నాడు, హ్యాపీగా ఉంది. కానీ ఏంటి? డాడీకి మాట ఇచ్చాను కదరా, తనని ఎవరినో పెళ్లి చేసుకుంటానని. మీ మేనత్త కూతురు? దాని గురించేరా అంతా. అప్పుడు ఏదో డాడీకి మాట ఇచ్చాను కానీ తలుచుకుంటే ఎందుకు ఇలా చేశానో అర్థం అవ్వట్లేదు. అదేంట్రా, డాడీకి మాట ఇచ్చానన్నావు, మళ్ళీ ఎందుకు ఇచ్చానో అంటున్నావు? మాట ఇచ్చాక దాని గురించి ఆలోచించకూడదు తెలుసా? అంకుల్ ఇంత కష్టపడి ప్లాన్ వేస్తే వీడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు? అమ్మో, అంకుల్ డ్రామా వేసిండని తెలిస్తే మాత్రం వీడు ఏం చేస్తాడో కూడా తెలియదు. అలా కాదురా, నేను డాడీకి మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటాను. కానీ మౌనిక సంగతి? మీ మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని ఫిక్స్ అయ్యాక మళ్ళీ మౌనిక ఎందుకు వచ్చిందిరా మధ్యలోకి? ఏం మాట్లాడుతున్నావురా? మౌనిక నేను లవ్ చేసుకున్నాం. ఇప్పుడు సడన్గా నేను తనని ఎలా విడిచిపెట్టగలను? అంటే ఏంటి దీని అర్థం? అలా అని కాదురా, నేను తనని విడిచిపెడితే తనే ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఎందుకు ఇలా చేసావని నన్ను నిలదీయదు. తనని లవ్ చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందిరా? ఏం నిలదీయదు, అసలు అది మనిషి అయితేగా. కార్తిక్, నువ్వు నన్ను ఏమైనా అను, మౌనికని ఏమైనా అంటే బాగుండదు చెప్తున్నా. మరేంట్రా, డాడీకి ఇన్ని రోజుల నుంచి సీరియస్ ఉంది. నువ్వు అసలు ఆఫీస్లో అడిగే పెట్టలేవు. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ నాకు కాల్స్ చేస్తూనే ఉన్నారు నువ్వు లిఫ్ట్ చేయవని. ఏమైంది మీ డాడీకి, ఏమైంది రాజ్కి రావట్లేదని. వాళ్ళ ఆఫీస్ హెడ్ సార్ రాలేడని ఎంత విలవిల్లాడిపోయిందో తెలుసా మీ కంపెనీ వాళ్ళందరూ. కానీ నీ గర్ల్ ఫ్రెండ్ కనీసం ఒక్క ఫోన్ కాల్ అయినా చేసిందారా? ఏమోరా, తనకి తెలీదేమో డాడీకి ఇలా అయిందని. అంటే ఏంరా, తను నీ లవర్ అన్నావు, గర్ల్ ఫ్రెండ్ అన్నావు, నేను ఎంతగానో ఇష్టపడుతుందని చెప్పావు. నువ్వు ఎందుకు కలవట్లేదు, ఎక్కడికి వెళ్ళావు, కనీసం ఈ విన్మల్ విషయాలు కూడా తెలుసుకోవాలనుకోదా తను? అదేంట్రా అలా అంటావు? మౌనిక కాల్ చేయలేదంటే తను ఏమైనా ఇబ్బందిలో ఉందేమో. మరి కాల్ చేయకపోయావా ఒకసారి? నేను రోజు చేస్తూనే ఉన్నానురా, కాల్ కలవట్లేదు. నాకున్న ఈ ఫ్రస్ట్రేషన్తో పాపం తనకి ఏమైందో కూడా తెలుసుకోవాలనుకోలేదు. అసలు నేనే మంచివాడిని కాదురా. నీ మొహంలా ఉందిరా నువ్వు ఆలోచించేది. తన కాల్ ఎందుకు కలవట్లేదో తెలుసా నీకు? తను బ్యాంకాక్ వెళ్ళిందిరా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. మౌనిక బ్యాంకాక్ వెళ్ళిందా? ఎందుకు? అక్కడ గుడి ఉందట, మీ డాడీకి బాగాలేదు కదా, పూజలు చేసి ప్రసాదం తీసుకొద్దామని పోయింది. ఏం మాట్లాడుతున్నావురా? బ్యాంకాక్ ఎందుకు వెళ్తారో తెలియదారా నీకు? మసాజులు చేయించుకోవడానికి పోయిందేమో, నాకేం తెలుసు. ఎంజాయ్ చేయడానికి పోయిండ్రు ఫ్రెండ్స్ అందరు కలిసి. అవునా? అవునా అంటావేంట్రా, నీకు ఒక్క మాట అయినా చెప్పిందా తను? తను చాలాసార్లు నాతో అందిరా బ్యాంకాక్ వెళ్దామని. నేనే ఎప్పుడు ఆఫీస్ బిజీలో పడిపోయేవాడిని. అయితే నిన్ను విడిచిపెట్టి తను ఒక్కతే ఎంజాయ్ చేయడానికి వెళ్తుందా?
ఆడవాళ్ళే కాదురా, మగవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కార్తీక్, తను ఏదో బ్యాంకాక్కి వెళ్ళిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా మౌనిక గురించి? నేను చెప్పేది వినరా. తను నీకు కరెక్ట్ అస్సలే కాదు. నువ్వు ఏమో అనుకుంటున్నావు తన గురించి. ఇలా తన బాయ్ ఫ్రెండ్ని విడిచిపెట్టి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా బ్యాంకాక్కి ఎవ్వరు వెళ్ళరు. అర్థమవుతుందా? అంకుల్ తెచ్చిన సంబంధమే నీకు కరెక్ట్, లేకపోతే పప్పులో కాలేసేవాడివి. ఏంట్రా ఏంట్రా నువ్వు? తను బ్యాంకాక్కి వెళ్ళిందని నేను తనను విడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోనా? మరి మీ డాడీకి అదేగా మాట ఇచ్చావు. మీ డాడీకి ఇచ్చిన మాట తప్పుతావా? ప్రాణం పోయినా కానీ మా డాడీకి ఇచ్చిన మాట నేను తప్పను. తను తెచ్చిన సంబంధమే నేను చేసుకుంటాను. థ్యాంక్స్ రా వచ్చినందుకు. అమ్మయ్యా, అంకుల్ ప్లాన్ సక్సెస్ అయితే వెంకటేశ్వర స్వామికి 100 కొబ్బరికాయలు కొట్టాలి. వీడు నమ్మినట్టే అనుకుంటున్నాను. ఆ మౌనిక టైంకి బ్యాంకాక్ వెళ్ళింది. దేవుడే కావాలని చేసుంటాడు. ఆ వేస్ట్ వచ్చేలోపే వీడి పెళ్ళి అయిపోవాలి. అంకుల్కి వెంటనే ఈ విషయం చెప్పాలి. దొంగ ముండది మళ్ళీ ఇంట్లో దాపరమైంది. ఎవన్నో పట్టుకొని వీకింది. దీని దరిద్రం వదిలింది, పీడ వీకింది అనుకున్నా. మళ్ళీ వచ్చి తగలబడ్డది. ముండ మోపి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టింది. ఎవరిని పట్టుకొని వీకిందో గాని ఆడ చచ్చిండు. దాని అడుగు ఏడ పెడితే ఆడ దరిద్రమే. కూసోరాలిగా ఎందుకు నిల్చున్నావు? ఎవరన్నా చూస్తే ఆడబిడ్డ నిల్చోబెట్టి బర్రె మంచిగానే కూర్చున్నది అనుకుంటారు. పర్లేదు వదిన. కూర్చోమ్మా సరిత. కూర్చుంటానన్నయ్య. స్వాతి ఏది? వస్తుందన్నయ్య. రాత్రి అంతా నిద్రపోలేదు. కొత్త ప్రదేశం కదా, కొంచెం లేటుగా లేచింది. స్నానం చేసి వస్తుంది. నా కొడుకైతే ఎంత రాత్రి అయినా అర్ధరాత్రి మీటింగులైనా అస్సలు పొద్దుగాల లేటుగా లేవ్వడు. నేనన్నా 12కి లేస్తా కానీ నా కొడుకైతే గదే టైంకి 5కి లేస్తాడు, ఆకింకోతాడు. నా కొడుకు దానికేమన్నా పోలికలు ఉన్నాయా? ఇంత పైసలు ఉన్నాడు, అదేమో ఏం లేని లేకిడి మొక్కది. ఇంకా లేటుగా లేస్తుందట. నీకు ఎలా చెప్పనన్నయ్య? రాత్రి అంతా ఏడుస్తూ కూర్చుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామమ్మా అని ఒకటే గోల. రాత్రి తినని కూడా తినలేదు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ రా అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బంగారు కొండల కొడుకు, నా బంగారు ముద్దల కొడుకు. ఇదిగో మీ అత్తరా. బాగున్నావా అత్త? డాడీ ఎప్పుడు నీ గురించి మాట్లాడతాడు. మాట్లాడతాడు. ఏం పని మునిగిన దానికి? సెల్లే అది ఇంట్లో ఉన్నా గదే పాట, బయట ఉన్నా గదే పాట. లాస్ట్కు దాన్ని పట్టుకొనే వచ్చింది ఇంటికి. వెళ్ళానన్నాడన్నా పట్టించుకుంటే కదా, ఎప్పుడు దాని పాటనే. చిన్నప్పుడు నిన్ను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించేదిరా. నువ్వు అత్త కొంగు విడిచిపెట్టి వెళ్ళేవాడివే కాదు. అయ్యో లేనా? చల్లగా ఉండు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. మామయ్య కొడుకు ఇతడేనా? అమ్మ కాళ్ళు మొక్కుతున్నాడా? ఇంత సంస్కారం. మాలాంటి పేదవాళ్లతో అసలు మాట్లాడడానికి చిరాకు పడతారందరూ. అలాంటిది అమ్మ కాళ్ళు మొక్కుతున్నాడా ఇతను? ఇంత గొప్ప వ్యక్తి తను, అయినా కూడా ఇలా చేస్తున్నాడు అంటే నన్ను కూడా నిజంగానే ఇష్టపడతాడా? ఎంతో మంచి మనసుంటే గానీ ఇలా ఉండరు. కూర్చో అత్త. స్వాతి రా అమ్మా. చూడ్డానికి అచ్చం హీరోలా ఉన్నాడు. అయినా ఇతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నట్టు? ఎంతోమంది అమ్మాయిలు వెనుకపడేలా ఉన్నాడు. డబ్బు తక్కువేం కాదు, అందం తక్కువేం కాదు. ఇది నిజమేనా? ఇంత అందగాడు డబ్బున్న వ్యక్తి నా జీవితంలోకి రాబోతున్నాడా? నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరూ లేరు కావచ్చు. పాపం అత్త ఎన్ని కష్టాలు పడిందో. డాడీ ఎప్పుడు అత్త గురించే చెప్తాడు. డాడీ ఇక్కడికి తీసుకొచ్చాడు తనని. బాగా చూసుకోవచ్చు. తన కూతురికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. కానీ వీళ్ళు నన్నే ఎందుకు చేసుకుంటాననుకున్నారు? వీళ్ళకి ఇంకా ఎవరూ లేరా? నేనే దొరికానా? ఎంత అంటే అంత డబ్బు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాను కదా. తన బాధ్యత నాకు అప్పగిస్తే, కానీ డాడీ ఏమో తనని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అసలు నాకు తన గురించి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. చూడ్డానికి ఇంత చక్కగా ఉంది అమ్మాయి. ఎన్నో సంబంధాలు వస్తాయి తనకి. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. రాజ్, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు డాడ్. మా అమ్మ పక్కన కూర్చున్నాడు. మా అమ్మని బాగా చూసుకుంటాడేమో, కానీ నా గురించి ఏం మాట్లాడట్లేదేంటి?
నాకు హాయ్ కూడా చెప్పలేదు. చూసావారా మీ మేనత్త కూతుర్ని? చూశాను డాడ్. మరాని మామయ్య, చూసావా నా కొడుకుని? నచ్చాడా? చాలా మంచివాడమ్మా నా కొడుకు. గుణంలో ఎక్కడా నీకు తీసిపోడు. నీకు నచ్చితే నేనేమైనా మాట్లాడతాను. ఇదేంటి డాడ్, నన్ను ఒక్క మాట కూడా అడగవు నచ్చిందా అని? తననైతే అడుగుతున్నావు. మనసులో మౌనికను పెట్టుకొని తనని ఎలా పెళ్లి చేసుకోవాలి డాడ్? నచ్చకుండా ఉండడానికి బావలో ఏం లోపం ఉంది మామయ్య? అందం, ఐశ్వర్యం, సంస్కారం అన్నీ ఉన్నాయి. లేకపోతే మీ లెక్క లేకుడోళ్ళ లెక్క మునుగుతా మేమేమో. ఇక నువ్వు వచ్చినావు కదా, నీతోటి మళ్ళీ ఏం దరిద్రం ముంచుకొస్తుందో. ఎట్లన్నా వేసి నిన్ను ఇల్లగొట్టాలి, పెళ్లి చేసినా ఇడాకులు ఇప్పియాలి. రాజ్, చెప్పండి డాడ్. రాజ్, నీకు నా కూతుర్ని చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టం అంటేనే కదా తల్లి ఇక్కడి దాకా మిమ్మల్ని తీసుకొచ్చింది. వాడు ఒప్పుకున్నాకే ఇదంతా. నేను పెళ్లి కూడా వెంటనే చేయాలనుకుంటున్నాను. వెంటనే ఏంటి డాడ్? ఎప్పుడైతే ఏముందిరా, 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, అప్పుడే పెళ్ళి. వాట్ డాడ్? కానీ అది ఎలా సాధ్యం అన్నయ్య? 2 రోజుల్లో అన్నీ సమకూర్చుకోగలమా? 2 రోజుల్లో పెళ్ళా? అన్నీ చేయగలను. తలుచుకుంటే ఇప్పుడు ఈ క్షణం కూడా చేయగలను. అందరినీ పిలవాలంటే సమయం పడుతుంది కదా అన్నయ్య. ఎవ్వరిని పిలుచలేదు. నేనైతే ఎవ్వరిని విలువ చెప్తున్నా. మన చుట్టాలోళ్ళను ఎవ్వరిని పిలుచలేదు. అందరిని పిలిస్తే మన ఇజ్జత్ పోతుంది. ఏం మాట్లాడుతున్నావు అనసూయ? అవును, పెళ్లికి ఒప్పుకోమన్నారు, ఒప్పుకున్నా. గింత పెద్ద డెసిషన్ తీసుకునిగా నేను. ఇక నేను చెప్పింది మీరు వినాల్సిందే గంతే. ఎవ్వలకు వెళ్లకుండా గుట్టు సప్పుడు కాకుండా గుళ్ళ పెళ్లి ఎత్తే దరిద్రం వదులుతుంది. దాన్ని ఎప్పుడు వెళ్ళగొట్టినా ఏం కాదు. ఇక మళ్ళీ మంచి సంబంధం చూసి పెద్దగా గ్రాండ్గా చేయొచ్చు పెళ్లి. ఇప్పుడే గ్రాండ్గా చేస్తే అందరికి తెలుస్తుంది నా కొడుకు పెళ్ళైందని. సంబంధాలు రావిగా. నువ్వు నోరు మూసుకొని లోపలికి పో. అన్నయ్య, వదిన మాట్లాడుతుంది కదా, వదినమ్మకి గౌరవం ఇవ్వు. చెప్పు. అది అనగానే ఈడు బిల్డప్ ఇస్తాడు. లేకపోతే నన్ను ఇష్టం ఉన్నట్టు తిడతాడట. ఎవ్వరిని పిలిచేలేదు చెప్తున్నా. గుళ్ళ పెళ్లి చేద్దాం, మనమే ఉంటాం 5గురం గంతే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 4 పెద్దలు వచ్చి ఆశీర్వదించి వెళ్తే మంచిది కదా. ఆశీర్వదించి పోరు, కిల్ల నవ్వుకుంటా పోతారు. గిసొంటి పేద కోడల్ని పట్టుకొచ్చుకున్నావా అని. ఇన్ని సంబంధాలు వస్తానే నీ కొడుకు. కోటీశ్వర్లు వస్తాండ్రు. వాళ్ళందరూ గిరిని వేసుకున్నామని తెలితే చెడగొట్టినా చెడగొడతారు, నీ ఇష్టం. ఏదోటి వేసి చెడగొట్టి మళ్ళీ వాళ్ళు వేసుకుందామని చూస్తారు. ఏమనుకుంటాను, నువ్వేమన్నా చిన్నోను అనుకుంటానవా? ఎంతమంది ఉన్నారు నీకు ఫ్యాన్స్? మీ దోస్తు పిల్లల్ని ఎంతమంది అడిగిండ్రు గుర్తు తెచ్చుకో. ఆఖరికి మా తమ్ముని బిడ్డను చేసుకోమన్నా అద్దంటివి. ఇదైతే నిజమే. ఎంతోమంది అడిగారు వాణ్ణి. ఆ సంబంధాలు ఏది చేసుకోకుండా తనని చేసుకుంటే కక్షతో ఏమైనా చేయొచ్చు నా కోడల్ని. ఏలైనా కూడా చేసే అవకాశం ఉంది. చెల్లెమ్మ బాధపడుతుంది, నా కోడలు కూడా బాధపడుతుంది. వద్దు, గుళ్ళోనే చేసింది బెటర్. నేను ఒప్పుకుంటున్నాను. చెల్లెమ్మ, నువ్వేమంటావు? అలాగే అన్నయ్య, గుళ్ళోనే చేసేద్దాం. ఆ దేవుడి సన్నిధిలో దేవుడి చల్లని చూపు ఈ జంట పైన ఉంటే చాలన్నయ్య. మీ ఇష్టమే నా ఇష్టం. స్వాతి, నువ్వేమంటావు? మీ ఇష్టం మామయ్య. రాజ్, నీకు ఓకేనా? ఇంకెక్కడైనా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ ఉండేనా నీకు? నాకేం కోరికలు లేవు డాడ్, మీ ఇష్టం. అమ్మయ్యా, దీని దరిద్రం వదిలిందిగా. పంతులు గారు, ఇది మంచి ముహూర్తమేగా? అంతా మంచిగా జరుగుతుందిగా? ఇది చాలా మంచి ముహూర్తం బాబు. నా చేతుల మీదుగా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను. ఇప్పటికీ వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు. అది కూడా ఇక్కడే, ఈ గుడిలోనే. వీళ్ళు కూడా అలాగే ఉంటారు. మీరేం బెంగ పెట్టుకోకండి. పెళ్ళి మంచి సాంప్రదాయయుక్తంగా చేస్తాను. ఆ నరసింహస్వామి ఆశీర్వాదాలు మీ పిల్లలపైన ఎప్పుడూ ఉంటాయి. అవును అంకుల్, ఇక్కడ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని చాలామంది భక్తులు కోరుకుంటారు. మొక్కులు చాలా మంది తీర్చుకున్నారు కూడా. మరి ఇంకేంటి? నేను అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను బాబు. అమ్మాయిని అబ్బాయిని త్వరగా రెడీ అయ్యి రమ్మనండి. వాట్ ఏ సర్ప్రైజ్ అంకుల్. ఇంత త్వరగా వీడి పెళ్ళి అయిపోతుంది అనుకోలేదు. నా పెళ్ళి అయినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను, వీడి పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని. థ్యాంక్స్ రా కార్తీక్. నీ ఫ్రెండ్ని ఇంతగా మోటివేట్ చేస్తావు అనుకోలేదు. వాడు అసలు ఎలా ఒప్పుకుంటాడో నాకైతే అర్థమే అవ్వలేదు. అంకుల్,
వాడిని చూడు మొహం ఎలా పెట్టాడు. ఆ మౌనిక ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది. అది వచ్చేలోపే పెళ్లి చేసేయాలి. అది ఉంటే పెళ్ళి అస్సలు జరగనిచ్చేది కాదు అంకుల్. అంతా ఆ నరసింహస్వామి లీల. నా కొడుకు పెళ్లి ఇక్కడ జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఇంకా నయం అంకుల్, నన్ను పిలిచారు. నన్ను కూడా పిలుస్తారో లేదో అనుకున్నా. పెళ్లి కూతురు లేకుండా వాడి పెళ్ళి అవుతుందేమో కానీ నువ్వు లేకుండా వాడి పెళ్ళి ఎలా జరుగుతుంది చెప్పు. ఛీ, నా కొడుకు పెళ్లి కోసం ఎన్ని పట్టు చీరలు కొనుక్కున్నా, ఎన్ని నగలు నాణ్యాలు చేయించుకున్నా, ఇప్పుడు గీడికి వచ్చి చూడబడితే నా కొడుకు పెళ్లి. థు, అది అసలు పెళ్ళే కాదు కానీ ఏదో అట్లా టైంపాస్కి చూసిపోవాలి. దీనికి విడాకులు ఎల్లగొట్టినాక మంచి సంబంధం చూస్తా నా కొడుకు. అప్పుడు బ్యూటీ పార్లర్ ఆమెను పిలిపించుకొని రెడీ అవుతా. నేను మంచి చీర కట్టుకుంటా, నగలు మొత్తం పెట్టుకుంటా. తన మొహం కూడా చూడాలనిపించట్లేదు. ఏంటో ఇది, తనకెవ్వరు దొరకలేదా? నన్నే చేసుకోవాలా? అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. మంచి కోడల్ని తెచ్చుకున్నావు వరదరాజు. తను నా చెల్లి కూతురు. ఓహో, మేనత్త కూతురా పిల్లగానికి? దండలు మార్చుకోనిగా. అంకుల్ రాజుకి తగ్గట్టు భార్యను తీసుకొచ్చాడు. అరే రాజ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరికి నాజిష్టే తగిలేట్టుంది. ఇంత మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ని ఎప్పుడు చూడలేదురా నేను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా రాజ్. కంగ్రాట్స్ బేటా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాబు, ఇటు తిరిగి కొంచెం ఆ ఫోటోగ్రాఫర్లకు పోజ్ ఇయ్యు, స్మైల్ ఇయ్యు. రాజ్, హరియప్, వెంటనే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. మంచి ముహూర్తంలోనే అది కూడా చేయించుకోవాలి. ఎట్లున్నా దోస్తులు మన వీడియో? వీళ్ళిద్దరు పెళ్ళైతే అయిపోయింది. మరి రాజ్కి స్వాతి అంటే ఇష్టమేనా? రాజ్ స్వాతిని ఏలుకుంటాడా లేదా? మౌనిక తిరిగి వచ్చినాక రాజుని ఏమంటుందో? మరి ఏం జరగబోతోంది? అత్త అనసూయ ఏం చేయబోతోంది? ఇవన్నీ మళ్ళొచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ని.